కిల్లింగ్ వీరప్పని మళ్ళీ హిందీలో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది నా ఇష్టం, అది అంతే. అంటే ఇమీడియట్గా తీశారు కదా? ఇమీడియట్గా తీసిన 10 సంవత్సరాల తర్వాత తీసిన నా ఇష్టం అది. ఓకే. సునీల్ జోషికి ఒక నటుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సునీల్ జోషికి, సారీ సచిన్ జోషి. నేను ఏ యాక్టర్కి మార్కులేను. ఏ యాక్టర్ అయినా నేను ఇచ్చిన రోలు నాకున్న క్లారిటీ బట్టే తన పర్ఫార్మెన్స్ వస్తుంది. యాక్టర్ అనేది అంటే ఒకటి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వర్సిటాలిటీ ఉన్నది ఒక టైప్ యాక్టర్ ఉంటాడు. మీరు అనుకున్న రోల్లో ఫిట్ అయ్యే యాక్టర్ ఒకడు ఉంటాడు. ఓకే. సచిన్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల కింద ఆ నటుడు కనుక యాక్టింగ్ చేయలేకపోతే ఇంకా నటుడిగా కెరీర్ కొనసాగించడం వేస్ట్. అలాంటి డైరెక్టర్లో మీరు కూడా ఒకరు. మీ సినిమాలలో నటన రాకపోతే ఇంకా అతను నటన కెరీర్ ఉండకపోవడం బెటర్ అని. అలా సచిన్కి మీరు ఎలా? నేను అదే చెప్తాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సచిన్ చేసింది నేను డిజైన్ చేసిన క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా చేసాడు. ఓకే. అప్పుడు అది నచ్చకపోతే అది నా తప్పు అవుతుంది, అతను తప్పు అవుతుంది. ఎందుకంటే నా విజన్కి సరిపడా తను చేసాడు కాబట్టి. ఓకే. అండ్ రౌడీ సినిమా అప్పుడు మోహన్ బాబు గారు మీరు కలిసి చేస్తున్నారంటే అసలు అప్పుడు ఒక సెన్సేషన్. అంటే వీళ్ళిద్దరు అసలు భిన్న ధృవాలు కదా, ఎలా వీళ్ళకి ఎప్పుడు గొడవ జరగకపోద్దా అని ఖచ్చితంగా వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎలా కుదిరింది మీ ఇద్దరికి? అసలు మీ ఇద్దరి మెంటాలిటీస్ అది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటాలిటీ నాకు తెలీదు, నాకు తెలిసిన ఆ మెంటాలిటీ ఆయనకు తెలీదు. అండ్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరితో ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక ఇది ఉంటుంది. కానీ అది జనరలైజ్ చేయలేం. మోహన్ బాబు గారికి అంతకుముందు వేరే ఒక డైరెక్టర్ కానీ వేరే ఒక ఫిల్మ్ మేకర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఎలా ఏం జరిగింది నాకు తెలియదు నాకు. సో నేను ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మేము సినిమా ఫినిష్ చేసే వరకు ఆర్ వేవ్ లెంగ్త్ వాజ్ ద సేమ్. అంటే మీరు తీసిన సినిమానే మళ్ళీ తీయడం అన్నది 2 సార్లు జరిగింది. ఒకటి శివాకి, నాకు తెలిసి మళ్ళీ కిల్లింగ్ వీరప్పన్, అంతే కదండి? 2 కదా? అంతకుముందు చాలాసార్లు తీసాను. కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. అంటే సీన్స్ రిపీట్ చేశారేమో బట్ నేను అది యాస్టీస్గా తీయడం అనేది 2 సార్లు జరిగింది. సో నేను అనేది అంటే ఫస్ట్ టైం తీసిన దానికి సెకండ్ టైం తీసినప్పుడు కొంత ఎగ్జైట్మెంట్ మిస్ అవుద్ది. అది ఏదైనా సినిమాని కిల్ చేస్తుందా? మీరు 2 ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు సినిమా తీయటం అనేంతవరకు నాది, కానీ రిసీవర్ ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద అది ఉంటుంది. కానీ నాకు పోవడం అనేది జరగదు. ఎగ్జైట్మెంట్ మీరు ఫస్ట్, నా ఎక్సైట్మెంట్ అదే ఉంటుంది సేమ్. సినిమా అనేది మీరు ఒక 2 గంటలు చూస్తారు. తీసినప్పుడు మీరు ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం డెసిషన్ తీసుకుని రకరకాల థింగ్స్ చేస్తున్నారు. సో మీరు సినిమా అనేది కంటిన్యూస్ హైలో ఉండదు కదా. మీరు ఒక 50 days 60 days తీసినప్పుడు. ఓకే. అండ్ అటాక్ సినిమా అప్పుడు వడ్డే నవీన్ని పెట్టుకుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వడ్డే నవీన్ని తీసుకొచ్చారు కదా, ఏదో కొత్తగా చూపించబోతున్నారు ఆర్జీవి అని అనుకున్నాం. బట్ ఈ సేమ్ యాస్టీస్గా రెగ్యులర్ డైరెక్టర్ ఎలా చూపించారు, మీరు అలా చూపించారు. ఎందుకు కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులు ఎందుకు డిసప్పాయింట్ చేశారు? అటాక్ సినిమా గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? మీ సినిమా కాబట్టి ఇంతకు చెప్పాను, నా సినిమాలు చాలా మర్చిపోతాను. మిక్సింగ్ అవ్వగానే ఆ సినిమా గురించి అసలు ఆలోచించాను. అది మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా నాకు సంబంధం లేదు. ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఏ సినిమా కూడా నేను మళ్ళీ దాని గురించి చూడను, ఇంక్లూడింగ్ శివ, మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి, నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో ఏంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను.